మీరు రండి సార్, అవన్నీ నేను చూసుకుంటాను. డైరెక్టర్ వస్తున్నారు. నమస్తే. నమస్తే. కూర్చోండి. సరే ఏంటి విషయం తొందరగా చెప్పండి. తమ్ముడు అరుణ్ తమ్ముడు, నువ్వు వయసులో నాకన్నా చాలా చిన్నోడివి. నా అనుభవంతో చెప్తున్నా, మీరు బిజినెస్ ఎలా చెయ్యాలో నాతో డిస్కషన్ చేయండి. ఎందుకంటే నేను ఒక ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్. అవునండి. సరే ఇప్పటిదాకా ఎన్ని సినిమాలు తీశారు? ఎవరిని చూసి ఏం అడుగుతున్నావు? అన్నగారు చూస్తే ఒక 50 సినిమాలు 50 సినిమాలు చేద్దామని ఐడియాలో ఉన్నారు. మీరు డబ్బులు ఇస్తే రేపే పూజ. సరే ఇప్పుడు ఎందుకు వచ్చారు? ఫైనాన్స్ కోసమే. తమ్ముడు, మీకు నాకు లాంగ్ రిలేషన్షిప్ ఉంది. నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇప్పుడు నాకు ఇచ్చారనుకోండి, ఒక 6 నెలల తర్వాత 20 కోట్లుగా వస్తుంది. 5 కోట్లు మీరు ఇచ్చారనుకోండి, ఆ తర్వాత రామ్కోటే కోటీశ్వరుడు అవుతారని చెప్తున్నా. అవునండి. చూడండి, నన్ను ఇక పైనుంచి సినిమాలకి ఫైనాన్స్ చేయను. హలో, ఇచ్చిన విషయమే వేరు. మిమ్మల్ని అందరూ సినిమాకే ఫైనాన్స్ అడగడానికి వస్తారు, కానీ నేను అలా కాదు. సీరియల్ తీద్దాం అనుకుంటున్నాను. ఎవయా సీరియల్? పాయింట్ కి వచ్చేసారు కదా. నువ్వు చెప్పు. ఫైనాన్స్ శాంక్షన్ అయిపోయింది, డైరెక్షన్ నేను చేస్తా. ప్రమాణం సార్. ఏం సూపర్. సీరియల్స్ కి అవకాశాలు వస్తాయి సార్. అవన్నీ ఆయన చూసుకుంటాడు, వదిలేయి సార్. ఈ కథ ఇంతవరకు ఎక్కడా రాలేదు సార్. ఒక దయ్యాల కొంప సార్. అందులోకి వెళ్ళటానికి అందరూ భయపడుతున్నారు. మన హీరో ఉన్నాడు చూశారు, ధైర్యంగా లోపలికి వెళ్ళాడు సార్. ఆ దయ్యాన్ని పట్టేశాడు సార్. ఆ తర్వాత బొమ్మగా చేసి కాల్ చేశాడు సార్. ఎలా ఉంది సార్ ఈ కథ? ఇది ఇంతకు ముందే వచ్చిన కథరా రే సార్? ఈ కథ వచ్చేసింది సార్. ఇప్పుడు నేను చెప్పబోయే కథ రానేలేదు సార్. పిలిచారా సార్? బిల్డప్, డైరెక్టర్ బిల్డప్. ఇప్పుడు నేను చెప్పేది, ఒక తండ్రి, ఖద్దరు చొక్కా, ఖద్దరు పంచ, ఖద్దరు కండువా, ఎప్పుడు చూసినా దిగులుగానే ఉంటాడు. చేతిలో గొడుగు కూడా ఉంటుంది సార్. అతనికి 5 కూతుళ్ళు. పెద్ద కూతురు ఒకరిని లవ్ చేసి ఇంకోని పెళ్లి చేసుకుని అత్తగారింట్లో నానా కష్టాలు పడుతుంది సార్. రెండో అమ్మాయిని చూశారు. ఆ అమ్మాయి పక్కింటి రమేష్ తో ఎక్కడ పడితే అక్కడ డూయిట్లు పడుతుండేది. ఎదురుంటి వెంకటేష్ తో వ్యవహారం నడిపి బెడిసి కొట్టి దిగులుగా ఉంటుంది. ఇక మూడో అమ్మాయి విషయానికి వస్తే, ఆ అమ్మాయి ప్రేమించిన వదిలేసి ఇంకోని పెళ్లి చేసుకుని దాని కాలి ఇరిగిపోయి నానా తంటాలు పడుతుంది సార్. చివరి పిల్ల సింగపూర్ లో చిడతలు కొడుతుంది సార్. సార్, ఈ కుటుంబంలో ఒక్కడు కూడా మంచివాళ్ళు లేరా అండి? నీకెందుకురా దాని గురించి దిగులు? అన్నే డైరెక్టర్, దాని గురించి ఆయనే చూసుకుంటాడు. వాళ్ళ నానున్నాడు కదా సార్, కాళ్ళు కడుగోదానికి నీళ్లు తీసుకున్నాడు సార్. తీస్తున్నాడు సార్. ఒక్క నిమిషం, కాళ్ళు కడుక్కుంటూనే ఉంటే 50 ఎపిసోడ్లు ఎప్పుడు అవుతాయి? 25 ఎపిసోడ్లు కాళ్ళు కడుక్కునేదే కదా చూపిస్తున్నది. జనాలు ఎప్పుడు కడుగుతాడా అని ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. కానీ లాస్ట్ వరకు అతను కడగనే లేదు సార్. ఈ లోపు యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు సార్. ఆ దిగుల్లో చూడండి. ఏంట్రా సార్ కూడా దిగులుగా ఉన్నట్టు? కొంచెం వెయిట్ చేయండి సార్, ఏదో చెప్పాలనుకున్నారు, చెప్పండి సార్. ఈ టైటిల్ వినలేదు కదా, సీరియల్ టైటిల్ గొప్పల సబడి. సూపర్ అండి. ఒక మగవాడు కూడా 9 గంటల తర్వాత భోజనం చేయడానికే లేదు. ఏమంటే ఆడోళ్ళంతా సీరియల్ చూస్తా ఉంటారు కాబట్టి ఆ తర్వాతే భోజనం. ఎలా ఉంది సార్ కదా? సార్ 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 ఏంట్రా సార్ అయిపోయాడా? సార్ ఆ కండవా వేసే చూపిస్తాను సార్. ఆ కండవా వేసేదే క్లైమాక్స్ సార్. లేవండి సార్. ఎలా ఉంది సార్ నా కదా? ఏంటి సైలెంట్ గా ఉంది? అరుణ్ కథలో లీనమైపోయాడా? సార్ అక్కడ చూడండి సార్, పారిపోయాడు. ఏంట్రా మానిటర్ లో అంత లేన వైపే చూస్తున్నావు? ఏం చూస్తానని తెలుసా? నాకు కాబోయే భార్య ఫోటోని ఆనందంగా చూస్తాను. నో, ఎదురుగా చూసి నిర్ణయించాలి. మానిటర్లో చూసి ఎవరైనా నచ్చలేదు అంటే నేను తట్టుకోలేను. సారీరా. ఒక్కటి మాత్రం బాగా తెలుస్తుంది, ఈ అమ్మాయిని బాగా ప్రేమిస్తున్నావు. నేను వద్దంటే నువ్వు తట్టుకోలేవు. ఓకే, నేను డిసైడ్ చేశాను, తనే నీ వైఫ్. గుడ్ బై. బాయ్ రా. నేను బిజినెస్ చేయలేకపోతున్నాను, నువ్వే చూసుకోరా అని నీ కొడుకుతో చెప్పాను. ఓకే, బిజినెస్ ఎంతో బాగా చేస్తున్నాడు, కానీ వాడు పెళ్లికి మాత్రం ఒప్పుకోవడం లేదే. అవును, వాడు 5-6 రోజుల నుంచి ఎంతో సంతోషంగా జాలీగా ఉన్నట్టున్నాడే. గణేష్ పెళ్లికి ఒప్పుకున్నాడండి. అమ్మాయిని కూడా వాడే సెలెక్ట్ చేసుకున్నాడు. బాలే.